మొక్కజొన్న తోట దృఢంగా పెరిగింది. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అకాల వర్షాలను సైతం తట్టుకుని నిటారుగా నిలబడ్డ నిలువెత్తు మొక్కజొన్న తోట వివరాలు తెలుసుకోవాలంటే మధిర మండలం కృష్ణాపురం గ్రామ రైతు దేవభక్తుని శ్రీనివాసరావు గారి మొక్కజొన్న క్షేత్రానికి వెళ్లాల్సిందే. వివరాలు చూసే ముందు కర్షక మహనీయులకు సమగ్ర సమాచారం అందించడం మా వంతు. మా సమాచారం చూసిన అనంతరం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మీ వంతు. ఏమండోయ్, మా వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ కూడా ఇవ్వండి. వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలు సకాలంలో తీసుకుంటే పంటలు బాగా పండుతాయని రైతు దేవభక్తుని శ్రీనివాసరావు అంటున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో రైతు శ్రీనివాసరావు గారు 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు. ఈ ఏడాది పత్తి, మిరప పంటలతో పాటు మొక్కజొన్న కూడా పండించారు. ఆయా పంటల్లో ఆయన వాడిన విత్తనం, ఎరువులు, దిగుబడి లాంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు దేవభక్తుని శ్రీనివాసరావు. మధిర ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం గ్రామం అండి. నాకు వ్యవసాయ భూమి ఒక 15 ఎకరాల దాకా ఉందండి. 15 ఎకరాల్లో ఒక 4 ఎకరాల జామ తోట ఉంటుంది. మిగతా 10 ఎకరాలు వ్యవసాయం, మిర్చి కొద్దిగా ఉంది. దాంతోపాటు పత్తి కూడా వేసానండి. పత్తి ఒక 3 ఎకరాల్లో వేసాను. మిగతా కొంత మిర్చి, కొంత ఏమో వేరే పంట వేసానండి, పెసరప్పుడు. అది పోతే ఇప్పుడు పత్తి వేసిన తర్వాత, పత్తి అయిపోయిన తర్వాత జనవరిలో అది పీకేసి బాగా ఆదాయం రాలేదు. అది ఎకరానికి 5 క్వింటాల కంటే ఎక్కువ రాలేదండి ఈ సంవత్సరం. అందుకని దాన్ని తొలగించి జనవరి నెలలోనే 2-3 తారీఖుల్లో రోటావేటర్ వేసి చెత్త అంతా కళాయి దున్ని చేలోనే దాన్ని సాళ్ళు పైపాటు గొర్రు గుంటకలు అవన్నీ తోలుకొని పొలం తయారు చేసి సాళ్ళు తోలాం. 24 పెట్టి అచ్చు తోలి సాళ్ళు తోలాం. ఆ సాళ్ళలో సాలుకి మధ్య 24 అంగుళాలు పెట్టి అచ్చు తోలటం అయిందండి. బోదెలు తోలాం. ఆ బోదెల్లో ఈ మొక్కజొన్న వేయటానికి భూమి తయారు చేసే ముందే భూమిలో డిఏపి ఎరువు వేసుకున్నానండి. తర్వాత ధరణి శుద్ధి కూడా ఇసుకలో కలిపి చల్లుకున్నానండి. అయితే ఇత్తనాలు మైకో కంపెనీ 40-60 ఇత్తనం వెరైటీ పెట్టానండి. ఎకరానికి వచ్చేసి 6 కిలోల దాకా ఇత్తనాలు పెట్టానండి. ఒక్కొక్క గింజకి మధ్య 10 అంగుళాల చొప్పున పెట్టాం విడుతూ. అయితే అది బోధ మీద మధ్యలో పెట్టి పైన నీళ్ళు వదిలేమండి. నీళ్ళు వదిలేటప్పుడే ధరణి శుద్ధి వాటర్ దాంట్లో కలిపి ఎకరానికి 1 కిలో చొప్పున వాటర్ ఒక 200 లీటర్ల డ్రమ్ములో కలిపి ఎకరానికి వచ్చేటట్టు అందాజాగా వదులుకున్నాం. దాంతోపాటు సీడ్ బూస్ట్ కూడా ఇత్తన శుద్ధికి సీడ్ బూస్ట్ వాడానండి. అది ఎకరానికి వచ్చేసి 1 కిలో పౌడర్ని దాంట్లో ముందే ఇత్తనాలకు పట్టించి దాన్ని సీడ్ బూస్ట్ వేయటం అయింది. అకాల వర్షాలకు సైతం తట్టుకుని తన పంట నిలబడింది అంటే మహతి సంస్థ వారి ధరణి శుద్ధి, నానో గోల్డ్ అనే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ముఖ్య కారణమని రైతు చెప్పారు. ఈ ఫర్టిలైజర్స్ వాడడం వల్లే తోట దృఢంగా పెరిగిందని రైతు హర్షం వ్యక్తం చేశారు. పత్తి పంటలో వచ్చిన నష్టాన్ని మొక్కజొన్న తోటలో వచ్చే ఆదాయంతో పూడ్చుకుంటానని తెలిపారు. ఇత్తనాలు ధరణి శుద్ధి అట్లా చేసిన మూలన అసలు మొక్క పుట్టడం కూడా దృఢంగా బాగా లావుగా పట్టుకునే లావున గట్టిగా ఉందండి. ఎడలపాటు ఆకులతోని గట్టిగా దృఢంగా వచ్చింది. 40 రోజులు పైరు వచ్చేపటికల్లా ఈ లోపల తడికి నేను మొదటి తడిలో సిలికాను మ్యాటిక్స్ సిలికాను కలిపేసానండి. రెండో తడిలోనే మళ్ళీ తడికి వచ్చేసి 15 రోజులు గ్యాప్ పెట్టుకొని, నల్ల భూమి కాబట్టి 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ 15 రోజుల గ్యాప్లో తడికి ఎరువులు ఇచ్చుకుంటూ వచ్చానండి. మళ్ళీ మూడోసారి లాస్ట్కి వచ్చేసరికల్లా యూరియా, పొటాష్ ఓన్లీ ఇచ్చాను. అది దాంతో సరిపోయింది. అది 40 రోజులు పైరు వచ్చేపటికల్లానే నాకు 4 అడుగులు వచ్చేసింది పైరు. బాగా దృఢంగా, బాగా నల్లగా. వేరే మొక్కజొన్నకి దీనికి బోల్డ్ తేడా ఉందండి. అందులో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మొన్న ఈ మధ్య అకాల వర్షాలు వచ్చినాయి, గాలివానలు వచ్చినాయి. మా చుట్టుపక్కల చేలన్నీ బాగా కింద పడిపోయినాయి. కానీ ఇది అసలు కారణం గట్టిగా ఉండటం మూలాన కింద పుట్టింగ్ బాగున్నట్టు అనిపించి బాగా అసలు ఒక్క మొక్క కూడా, కొమ్మ కూడా కింద పడలేదండి.
ఒక దంటు కూడా కింద వారలేదు. మీరు హైట్ సుమారు 6 అడుగులు 7 అడుగుల దాకా పెరిగిందండి బాగా, అయినా కింద పడలేదు. చుట్టుపక్కల మొత్తం కింద పడిపోయినాయండి, అయినా పడలేదు. ఇప్పుడు బాగా గింజ బాగా గట్టిగా కోలుకుంది, పోసుకుంది ఇతను. ఈ తడితోని ఇంకా లాస్ట్ తడి ఏంటండి అయిపోయింది. దీంట్లో సస్యరక్షణ మొక్క పుట్టిన కాడ నుంచి పుడతానే కత్తెర పురుగు వచ్చిందండి. కత్తెర పురుగుకి దాంట్లో నానోగోల్డ్, మ్యాక్స్, ఎన్పీకే కలిపి కొట్టానండి. ఏ పైర్ల మీద అయితే ఇప్పుడు వరకు ఎన్పీకే అయితే, నానోగోల్డ్ అయితే, మ్యాట్రిక్స్ అయితే 4-5 బాక్సులు దాకా వాడానండి. మిర్చి పైర్లో వాడుతున్నాను బాగుంది, అవతల జామ తోట మీద వాడుతున్నాను బాగుంది. నానోగోల్డ్ కానీ మ్యాట్రిక్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేసినాయండి. నా పైరు ఇప్పుడు దాకా ఎట్లా ఉంది, ఏం వేసావు అంటే నా తోటి రైతులకు ఇట్లా ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్పానండి, వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా పైరు నలుపు తిరగకుండా అట్లే ఉంది నల్లగా. ఈ రోజు వరకు ఎకరానికి ఒక 40 క్వింటాలు అయిద్దని ఆశిస్తున్నా. పెచ్చు అయినా కావచ్చు కానీ 40 క్వింటాలు ఆశిస్తాను నేను. ఈ రోజు ఉన్న మార్కెట్లో కూడా 40 క్వింటాలు అంటే 2,000 ఉంది కాబట్టి 80,000. 3 ఎకరాల మీద 3 ఎనిమిదిలైనా 2,40,000 ఖర్చు. ఒక దగ్గర ఒక 70-80,000 దాకా ఖర్చు వచ్చింది నాకు 3 ఎకరాల మీద. మిగతాది మనకి రావచ్చని ఆశిస్తున్నాను.